హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. వాహన తనిఖీలలో 1,21,00,00,000 పట్టుబడింది. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సుల్తాన్ బజార్ సిఐ శ్రీనివాసాచారి, ఏసీపీ శంకర్, అడిషనల్ డీసీపీ నర్సయ్యతో కలిసి ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మాట్లాడారు. సుల్తాన్ బజార్ పోలీసులు బొగ్గులకుంటలో వాహనాల తనిఖీలు చేపట్టారని, ఆ సమయంలో అటుగా టీసీఎస్ జూపిటర్ బైక్ పై వస్తున్న ఇద్దరిని పోలీసులు ఆపేందుకు యత్నించారన్నారు. వారు పోలీసులను తప్పించుకొని పోవడంతో కోటి హనుమాన్ టెక్నీ వద్ద పోలీసులు వారిని పట్టుకున్నారని తెలిపారు. బాబు సీను ఆయన మెయిన్ కార్యక్రమం मिशनरी మన సుల్తాన్ బజార్ లిమిట్స్లో ఈ హనుమాన్ టెక్డీ దగ్గర ఒక 2 వెహికల్స్ అనుమానాస్పదంగా వెళ్తున్నాయి. అందులో క్యాష్ క్యారీ చేస్తుంది అనేది ఇన్ఫర్మేషన్. సో బేస్డ్ ఆన్ దట్ వన్ అతను తన క్రైమ్ టీమ్ తోటి వెళ్ళి ఒక వెహికల్ పట్టుకొని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక బ్యాగ్ ఉన్నది. ఆ బ్యాగ్లో వెరిఫై చేస్తే అన్అకౌంటెడ్ మనీ 1 crore కనబడ్డది. తర్వాత వాళ్ళు ఎక్కడ సప్లై చేస్తున్నారు అని వెతికితే దగ్గరలోనే బొగ్గులకుంటలోనే ఈ లక్ష్మీనారాయణ మాచగిరి వీళ్ళతో పాటు వెళ్ళినప్పుడు ఈ హనుమాన్ టికెట్కి దగ్గరలోనే ఒక ఇంట్లో ఒక రూమ్లో వీళ్ళు ముగ్గురు తరుణ్, తర్వాత రిమైనింగ్ ఇద్దరు తరుణ్, యశ్వంత్ అండ్ లక్ష్మణ్ ఈ ముగ్గురు కూడా అక్కడ ఒక చిన్న రూమ్ తీసుకొని అందులో ఈ హవాలాకు సంబంధించినటువంటి మనీ తీసుకోవడము, తర్వాత వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన ప్రకారము ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళ మెయిన్ లీడర్ ఎవడైతే ఉన్నాడో వీడు బబ్లు, వీడు రెసిడెంట్ ఆఫ్ ముంబై. వాడి అడ్రస్ కూడా ఇప్పుడు చూస్తే మనకు ముంబై వస్తుంది. వాడి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో ఇంట్లో కూడా వెరిఫై చేసినప్పుడు మరొక 21 లక్షలు దొరకడం జరిగింది. టోటల్ ఈ హవాలాలో 1,21,00,000 సీజ్ చేసి వీటిని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళు పర్సన్స్ వెరిఫై చేసేసి యాక్షన్ తీసుకుంటారు. దీంతోపాటు ఇక్కడ మనీని కౌంట్ చేయడానికి ఒక 2 కౌంటింగ్ మిషన్స్ కూడా వీళ్ళు వాడుతూ ఉన్నారు. సో వీళ్ళు మనం పట్టుకున్న ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓన్లీ ఇక్కడ పనిచేసే వర్కర్స్ మాత్రమే. యాక్చువల్గా మెయిన్ లీడర్ ఎవడైతే ఉన్నాడో బబ్లు, హీఈస్ స్టేయింగ్ ఇన్ ముంబైలో ఉంటున్నాడు. సో వీని కూడా పట్టుకోవడానికి మన టీమ్స్ పంపిస్తాము.